హలో అండి. నాకు మా తమ్ముడికి అయితే చాలా ఇష్టమైన టిఫిన్ అండి ఇది బ్రేక్‌ఫాస్ట్. పూరి, చట్నీ అయినా, ఉల్లగడ్డ అయినా ఏదైనా చేయని చిన్నప్పుడు మేము చాలా ఇష్టంగా తినేవాళ్ళము. ఇప్పుడు కూడా ఎప్పుడు ఈ టిఫిన్ చేసినా కూడా నాకు అదే గుర్తొస్తది. కాకపోతే అప్పుడు ఎప్పుడో ఒక్కసారి చేసేవాళ్ళండి. పొలాల దగ్గరికి వెళ్ళేవాళ్ళు మా పెద్దవాళ్ళు. టైం లేక ఎప్పుడైనా ఇంట్లో ఉండేటప్పుడు అట్లాంటప్పుడు చేసేవాళ్ళు. కానీ చాలా ఇష్టంగా తినేవాళ్ళము. ఇప్పటికీ మాకదే ఇష్టం. పూరి అంటే చాలా ఇష్టం. పూరి టిఫిన్ అంటే నేను మా తమ్ముడిని గుర్తు చేసుకోకుండా తినను. మా తమ్ముడు కూడా నన్ను గుర్తు చేసుకోకుండా వాడు కూడా ఇంట్లో తినడు. యాక్చువల్‌గా చెప్పాలంటే ఇది నిన్నటి బ్రేక్‌ఫాస్ట్ వీడియో. నిన్న మధ్యాహ్నం మళ్ళీ లంచ్ ఇక్కడికొచ్చినాడు. స్టవ్ దగ్గర ఒక 2 మిగిలిన పూరీలుంటే దాన్ని చూసి నాకు ఆ పూరి పెట్టు అన్నాడు. అంత ఇష్టంగా తినేవాళ్ళమండి అప్పుడు పూరి మేము. ఇప్పుడు కూడా అంతే పిల్లలందరూ వచ్చారంటే మాత్రం నేను పూరి ఇప్పుడు కూడా అంతే అండి. హాలిడేస్‌లో పిల్లలొచ్చినా కానీ మేమిద్దరే ఉంటాం కాబట్టి పెద్దగా చేయనిప్పుడు. పిల్లలొస్తే మాత్రం ఖచ్చితంగా ఒక వారంలో ఒక 3 డేస్ అన్నా పూరి అయితే ఖచ్చితంగా చేస్తానండి. ఇట్లా స్వీట్ పొటాటో వండింది. అది కూడా కొద్దిగా ఉడికిచ్చి పెట్టుకున్నా. ఇందులోకైతే శనగింజల చట్నీనే చేసినానండి. ఉల్లగడ్డ ఎక్కువ మేము యూజ్ చెయ్యము. అది రేర్‌గా తింటాం. ఉల్లగడ్డ కూడా ఎక్కువ తినేలేదు. కాబట్టి శనగింజల చట్నీనే చేసిన. అది కొంచెం స్పైసీగా ఉంటే బావుంటుందని అందులోకి కొద్దిగా శనగింజలు లేకపోతే కొద్దిగా పచ్చిమిర్చి వేసుకున్నా, కొద్దిగా జీలకర్ర వేసుకున్నా, కొద్దిగా ఆనియను, కొద్దిగా తెల్లగడ్డ వేసి చేసినాను. చింతపండు కూడా వేసుకున్నా. చాలా బాగొచ్చిందండి. అది కొంచెం కారంగా ఉంటేనే మనకి బావుంటుంది ఇందులోకైతే. అట్లే చేసినానండి. బావుంది. మనం అప్పుడప్పుడు ఇట్లా చేసుకుంటే మనకు ముందు రోజుల్లో బాగా గుర్తొస్తాయండి. గుర్తు తెచ్చుకోవాలి మనం. ఇట్లా చేసినప్పుడు మనం చిన్నప్పటి రోజులు కూడా గుర్తు చేసుకొని చేసుకోవచ్చు హ్యాపీగా. చాలా ఉంటాయండి చిన్నప్పటి రోజులు మెమరీస్. అమ్మ వాళ్ళ ఇళ్ళల్లో మనము చాలా మెమరీస్ ఉంటాయి. అవన్నీ ఇట్లా ఏదైనా మనకి ఇష్టమైంది చేసినప్పుడు అన్నీ గుర్తొస్తాయండి. ఇష్టంగా ఉంటుంది ఇట్లాంటివి చేసుకున్నామంటే గన. ఓకే అండి. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ అండి.